పలాస మాజీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు అక్రమ అరెస్టులను ఆమె తీవ్రంగా ఖండించారు. గిరిజనులు స్వచ్ఛందంగా చేపట్టిన ధర్నాను వైఎస్ఆర్సీపీ ప్రలోభపెట్టి చేయించిందనడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు, కుళ్ళు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా అబద్ధాలు, అక్రమ అరెస్టులను మానుకోవాలని ఆమె హితవు పలికారు. కురుపాం నియోజకవర్గంలోని ఐటీడీఏ పాఠశాలలు, కళాశాలల్లో కనీస వసతులు కల్పించడంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పూర్తిగా విఫలమయ్యారంటున్న మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణితో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. గిరిజనులకు సంబంధించి ఏదైతే ఒక జీవో ఉందో జీవో నెంబర్ 3కి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ధర్నాని అయితే చేపట్టడం జరిగింది. పాడేరులో నిర్వహించిన యొక్క ధర్నా ఏదైతే ఉందో ఆ ధర్నాకి యావత్ యువత ఇప్పుడు ప్రస్తుతం జంతర్ మంతర్లో సిపిజే ఏ విధంగా ప్రారంభించి ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారో అంతకు మించి కూడా ఒక గిరిజన జనాలంతా కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడంతో ఆ యొక్క జీవో నెంబర్ విశిష్టత పైన వాళ్ళు ఎందుకు రద్దు చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు కావచ్చు, అలానే అధికార పక్షాల మధ్య అయితే మాటల యుద్ధం అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అసలు దీని మొత్తానికి గల కారణం ఏంటి? అసలు ఆ యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి నిజంగా వైసీపీ ప్రలోభాలు పెట్టి తీసుకొచ్చిందా అనే విషయాన్ని అయితే తెలుసుకోవడానికి మనతో పాటు తెలియజెప్పడానికి మనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం జంతర్ మంతర్లో సిపిజే చేస్తున్న విధంగా అంతకు మించి కూడా పాడేరులో గిరిజన సంబంధించిన యువత మొత్తం వచ్చారో దానికి వైసీపీ ప్రలోభ పెట్టిందా? అసలు ఏం జరిగిందంటారు? ఏదైతే మన జరిగినటువంటి ఏజెన్సీలో స్వచ్ఛందంగా చాలామంది వాస్తవాన్ని చెప్పుకోవాలంటే యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ అందరూ కలిపి పిలుపునిచ్చి ఆర్గనైజ్ చేసి యువత అందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డు మీదకి, గిరిజన యువకులు అందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి చాలా పెద్ద ధర్నాని సక్సెస్ఫుల్గా వాళ్ళు ధర్నాన్ని చేసి వాళ్ళ హక్కులు కాపాడండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అడిగినటువంటి సందర్భంలో ఉలిక్కిపెట్టినటువంటి ప్రభుత్వం ఎప్పుడైతే హ్యూజ్ సక్సెస్ అయిందో, వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారో అప్పుడు కళ్ళు తెరిచినటువంటి ప్రభుత్వం హుటాహుటిన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతను ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ సారాంశం కూడా ప్రెస్ నోట్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సరైన వాదనలు వినిపించలేదు, ఇది న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి, 5 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి న్యాయ నిపుణులు కనుక్కొని ముందు అడుగేస్తున్నామని చెబుతూ ఆ తర్వాత మంత్రి గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా మంత్రి గారు నిన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ కీలకమైనటువంటి వ్యాఖ్యలో ఏదైతే యువత స్వచ్ఛందంగా రోడ్డెక్కి చేసినటువంటి వాళ్ళ ఉద్యమాన్ని కించపరుస్తూ, వాళ్ళ ఉద్యమంలో పాల్గొన్నటువంటి యువతని కించపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రలోభపెట్టి వాళ్ళని ఫోర్స్డ్గా రోడ్డు మీదకి ఎక్కించారు, వాళ్ళని రెచ్చగొడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళల్లో కొంతమందికి నాలెడ్జ్ లేదు, కొంతమందికి న్యాయపరమైన చిక్కులు తెలీదు అని చెప్పేసి ఏదైతే గుమ్మడి సంధ్యారాణి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా తప్పు ఆవిడ మాట్లాడినటువంటి మాటలు. ఏదైతే వాళ్ళు చేసినటువంటి ర్యాలీ స్వచ్ఛందంగా జరిగిందని తెలుసు, ఏ పార్టీ ప్రోద్బలంతో అది వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏ పార్టీ ప్రోద్బలం లేదు అని అందరికీ తెలుసు. కానీ ఆవిడ చాలా తప్పుడు మాటలు యువతను ఉద్దేశించి, అంటే ప్రలోభాలు అంటే ఏంటి, డబ్బు ఇచ్చి మేమేదో వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ముందు పెట్టాము అని చెప్పి, ఎలక్షన్ వరకునేమో మేము జీవోని తీసామని చెప్పేసి అదే యువతను రెచ్చగొట్టారు. ఈరోజు అదే యువత రోడ్డెక్కితేనేమో మేము రెచ్చగొట్టామని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే టంగ్ ట్విస్టర్ అనమాట. అబద్ధాలు, టంగ్ ట్విస్టర్ అన్నీ మంత్రి గారిలో చాలా కళలు ఉన్నాయి. అబద్ధాలు చెప్తారు, మాయమాటలు చెప్పేస్తారు, అప్పటికప్పుడు బూచిమాటలు ఏవైనా చెప్పేసి ఎదుటోళ్ళ మీద నిందేసేటువంటి ప్రయత్నం మంత్రి గారు చేస్తున్నారు. చాలా తప్పండి. యువత స్వచ్ఛందంగా రోడ్డెక్కారు. ఆ యువత కానీ అదేవిధంగా స్టేట్ మొత్తంలో జరిగినటువంటి నిరసనలు ఏవైతే 170 యాక్ట్ గురించి, జీవో నెంబర్ 3 గురించి ఏవైతే నిరసనలు జరిగాయో, మీరేదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో చిత్తశుద్ధిగా దాని మీద దృష్టి పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందేసేద్దాము, వాళ్ళు చేసినటువంటి ఏదైతే ధర్నా ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం వల్ల జరిగిందని చెప్పడం చాలా తప్పు. మీరు చాలా తప్పుడుగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ యువతను ఉద్దేశించి మీరు తప్పుడు వ్యాఖ్యలు చేశారో ఆ యువతే రాబోయే రోజులు మీకు బుద్ధి చెప్తారని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. ఇది ఏదైతే గిరిజనులకు సంబంధించి జీవోని తీసుకొచ్చిన సమయంలో దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడన్న యువతని పూర్తిగా పక్కదో పట్టే విధంగా వాళ్ళకి సంబంధం లేదనే విషయాన్ని చెప్తూ ఆ వైసీపీ వాళ్ళందరికీ ప్రొటెస్ట్ చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము మద్దతు మాత్రం పలికాం ఎటువంటి వాళ్ళకి ప్రలోభ పెట్టే అవకాశం కానీ అవసరం
కూడా మాకు లేదన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. దాంతోపాటు ఏదైతే కురుపాం ప్రాంతంలో కావచ్చు, అలానే గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా మలేరియా, డయేరియాకి సంబంధించి పూర్తి స్థాయిలో అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం మేల్కొనవలసిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని తెలియజేస్తారు. మరోపక్క ఏదైతే సిదిరి అప్పలరాజు అరెస్ట్ని కూడా ఖండిస్తున్నామన్న విషయాన్ని కూడా పాముల పుష్పశ్రీవాణి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజారావుతో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.